నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. పోసాని కృష్ణమురళి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తాను ప్రెస్ మీట్ తిట్టిన తిట్లన్నీ కూడా సజ్జల పంపిస్తేనే చేశానని, అలాగే ఆ వీడియోలను సజ్జల భార్గవరెడ్డి హైలైట్ చేశారు అంటూ ఆయన పోలీసులకు చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు పక్కా ఆధారాలతో సహా సజ్జల రామకృష్ణారెడ్డి దొరికిపోయారు అంటున్నారు. అయితే ఇటు పోసాని పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళకు కూడా ఏమైనా నోటీసులు వెళ్లే అవకాశం ఉందా? పోలీసులు వాళ్ళను కూడా ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. ప్రణామం. సో మేడం, ఈరోజు ఎట్టకేలకు అంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళతో చమత్కారంగా మాట్లాడి ఈవెన్ జడ్జితో కూడా చమత్కారంగా మాట్లాడినటువంటి పోసాని గారు ఎట్టకేలకు విషయం అంతా చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో రిమాండ్ రిపోర్ట్లో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పారు అంటున్నారు. సో ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాపం ఏమనాలి, హృదయం ఖాళీ అయ్యాక ఇప్పుడు ఛాతీ నొప్పి వచ్చింది ఆయనకి. ఇప్పుడు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి నుంచి ఆయనకి గుండె నొప్పిగా ఉందంటే ఇప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే సజ్జల పేరు, సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పాడో ఆయనకి భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకంగా అంటే జైల్లో ఎవరిని అనుమతించకూడదు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా దే హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు ఆయన ప్రాణానికి ముప్పు ఉంటుంది. అంటే ఇప్పుడు దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఆయనకి బాగాలేదన్నా కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే మీరే బాధ్యత అని ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు నాకు 66 ఏళ్ళు కాబట్టి నాకు బాగులేదన్నాడు. బాగులేకపోవడం ఎవరికైనా బాగోదు, నాకు బాగులేదు. తప్పు చేశాను కాబట్టి నేను తప్పించుకుంటానంటే ఎట్లా? ఇప్పుడు కదా హార్ట్ అటాక్ వచ్చింది, మొన్న హార్ట్ అటాక్ రాలేదుగా. మొన్న ఇంత ప్రయాణం చేశాడు, నన్ను బాగా చూసుకున్నారని చెప్పాడుగా ఆయన. పోలీసులు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన కొబ్బరి నీళ్ళు తాగాడు, టైంకి టిఫిన్ తిన్నాడు, టైంకి అన్నం తిన్నాడు, ఆయనకు కావాల్సినవి తిన్నాడు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా? లేదు కదా. పోలీసులు ఇబ్బంది పెడితే ఆ మాట వస్తుంది. ఆయనకి బాగలేదు అంటే పోలీసులు చూసాక బాగలేదని అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడైనా నాకు బాగుందండి అరెస్ట్ చేయండి అంటాడా? అనడు కదా. ప్రతివాడు తప్పు చేస్తేనే భయపడతాడు, తప్పు చేస్తేనే నాకు ఒంట్లో బాగలేదు అంటాడు. తప్పు చేయని వాడు నేను ఎదుర్కొంటాను, నేను వస్తాను మీతోటి పోలీస్ స్టేషన్కి, నేను కోర్టులో తేల్చుకుంటాను అని అంటాడు. నువ్వు తిట్టావు, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఫస్ట్ నువ్వు బుకాయించావుగా. ఫస్ట్ ఏం చేశాడండి? బుకాయించాడా? నేను అనలేదు అన్నాడు కదా, మరి ఎందుకు బుకాయించావు? ఆ వీడియోలన్నీ తీసి ముందు పెట్టిన తర్వాతనే ఆయన పైగా ఏమన్నాడు? మీరే ఇందాక చెప్పారు, వాళ్ళు మా వాళ్ళని అన్నారు. ఎవడన్నాడు? తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఖచ్చితంగా మనం చెప్పచ్చు. మనకు ఆ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఆడవాళ్ళని ఏమీ అనరు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. మనం 200% చెప్తాం అది. అవునా కాదా? మీరు డే 1 నుంచి ఆడవాళ్ళ జోలికి వచ్చారు. మీరు గుర్తు తెచ్చుకోండి, సభలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమన్నారో మీరు గుర్తు తెచ్చుకోండి. సభలోనే జరిగిందిగా. అంటే మీరు ఎలాంటి వాళ్ళో శాసనసభలోనే మీరు నిరూపించుకున్నారు. ఒక ఆడదాన్ని ఎప్పుడైతే అంటారో వాళ్ళు ఎందుకు కాకుండా పోతారు. ఇవాళ పోసాని కృష్ణమురళికి ఏదైనా జరిగినా కూడా దానికి పోలీసులకి, దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఇందులో ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నిజం చెప్పాడు కాబట్టి, ఆ పేర్లు బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు నన్ను రేపు చంపేస్తారేమో అని భయంతో ఆయనకి గుండె నొప్పి వచ్చింది. ఊరికే వచ్చిందా? మరి ఇంతకాలం నువ్వు తప్పు చేసినప్పుడు గుండె నొప్పి రావాలిగా. మరి అప్పుడెందుకు రాలేదు? ఇన్ని సంవత్సరాలు నీ గుండె భద్రంగానే ఉంది కదా. నిన్నను నువ్వు నీ అంతటా నువ్వు ఈ ఎవిడెన్స్లన్నీ నీ దగ్గర పెట్టాక గుండెపోటు అని డిక్లేర్ చేయలేదండి. ఆయనకి ఛాతీ నొప్పి వచ్చింది అంటున్నారు, మంటగా ఉంది. అది ఏముంది దానివల్ల? ఛాతీ మంట ఎప్పుడు వస్తుంది? మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే వస్తుంది, అంతే కదా, సింపుల్. అది నాకు వస్తుంది, మీకు వస్తుంది, చిన్నపిల్లలకే వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు నేను సెల్లో ఉన్నాను కాబట్టి నాకేదో అయిపోయింది, దీనికి పోలీసులే బాధ్యత అంటే అది ఎక్కడ చెల్లదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా
ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు టీడీపీ ప్రభుత్వం మీద అలాంటి నిందలేస్తున్నారు. ప్రాణహాని ఎందుకండి? ఎవరికి కావాలండి ప్రాణాలు? ఇప్పుడు ఇన్ని మాటలు అన్నాక వాళ్ళు సిగ్గుతో వాళ్ళు చావాలి తప్ప ఎవడి ప్రాణం ఎవడో తీయక్కర్లే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా మనం చెప్తున్నాం ఇవాళ, అతను చేసిన దానికి అతను సిగ్గుపడతాడు. ఆ సిగ్గుతోటి ఏమైనా రోగాలు రావాలి తప్ప తెలుగుదేశం వాళ్ళ వల్ల కానీ, జనసేన వాళ్ళ వల్ల కానీ, ఈ ప్రభుత్వం వల్ల కానీ, లేకపోతే పోలీసుల వల్ల కానీ అతని ప్రాణాలకు ఏ ముప్పు లేదండి, ఉండదు కూడా. నీ ప్రాణానికి నువ్వే ముప్పు తెచ్చుకుంటావు. నిజం చెప్పావు కాబట్టి నీకు భయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో, సజ్జలు ఏం చేస్తాడో, సజ్జల భార్గవరెడ్డి ఏం చేస్తాడో, ఎందుకంటే డబ్బులు తిన్నావు. అందుకని నువ్వు ఇప్పుడు గిల్టీతో చచ్చిపోతావు అంతే తప్ప నీ ప్రాణాలకి ఎవరిది బాధ్యత లేదు. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు తిట్టినప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడు తిడుతున్నాను, రేపొద్దున నా ప్రాణానికి ఏమన్నా ముప్ప, నేను తిడుతున్నాను, రేపొద్దున ఇదే పార్టీ నన్ను ఏమైనా చేస్తుందనే నిజం చెప్తే, అంటే వైసీపీ, ఇప్పుడు నేను వైసీపీ కోసం పనిచేస్తున్నాను, 40 కోట్లు తీసుకున్నాను, లేకపోతే 400 కోట్లు తీసుకున్నాను, ఎంతో కొంత తీసుకున్నాక నేను ఇలా మాట్లాడాను, నేను ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల నా పేరు డ్యామేజ్ అవుతుంది, నా కెరీర్ నాశనం అవుతుంది, నేను చుట్టాల్లో పక్కాల్లో చెడ్డవాడిని అవుతాను, రేపొద్దున నాకు ఫ్యూచర్ లేదు, ఈ పార్టీ రాకపోతే నేనేమవుతాను అని ఆ రోజు ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించుకోకుండా వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోయాడు, కులాల మధ్య చిచ్చు అన్నాడు, ఆ కులాల మధ్య చిచ్చి వాళ్ళ నిన్ను కటకటాల్లో పెట్టింది. ఇందులో ఎవడి బాధ్యత ఉంది? నీ నోరే కదా నీకు తీసుకొచ్చింది ఇంత దూరం. అందుకే ఇందాక చెప్పాం మనం, ఎప్పుడూ కూడా పండితుడు అనేవాడికి మౌనం భూషణం అన్నారు. వాగ్భూషణం భూషణం అది లేదు ఆయనకి. ఆయన ఏదో గొప్పగా నేను మాట్లాడేశాను, నేను ఇలా మేనరిజం ఇచ్చేసి, నేను ఎంతలా అరిచాడండి, అసలు ఎంత గొంతు చించుకున్నాడు, అవసరమా? అంటే నువ్వు ఆ డబ్బుకి అంత పని చేసావన్నమాట. అసలు ఎలా మాట్లాడాడండి అసలు. అంటే మానవ మాతృలు ఎవరైనా దీన్ని సహిస్తారా? ఇది ఇప్పుడు మీరు పోసాని కృష్ణమురళిని కృష్ణా జిల్లాలో నడి సెంటర్లో నిల్చోబెట్టండి, విజయవాడలో, ఆడవాళ్ళని పిలవండి. ఒకవేళ ఇతను మాట్లాడింది కరెక్ట్ అని ఏ ఆడదైనా చెప్తుందా కనుక్కుందాం. వాళ్ళ చుట్టాలనే పిలవండి, బయట వాళ్ళు కూడా వద్దబ్బా. పోనీ మీరు తెలుగుదేశం వాళ్ళని పిలవద్దు, జనసేన వాళ్ళని పిలవద్దు, మామూలుగా సాధారణ మహిళల్ని పిలిచి, అమ్మాయి ఇలా మాట్లాడాడు, ఇది సభ్య సమాజంలో ఇది సరిపోతుందా, ఇట్లా చెయ్యొచ్చా, మీరేమంటారు అంటే వాళ్ళు అనరు, చేసి చూపిస్తారు ఏం చేస్తారు. ఇంతకంటే శిక్ష అక్కర్లా. నన్ను అడిగితే ఇలాంటి శిక్షలు వేస్తేనండి నెక్స్ట్ ఇంకొకటి ఇట్లాంటి పనులు చేయడు. ఇలా చెయ్యక మన డబ్బులన్నీ తీసుకెళ్ళి వృధా చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళా కోర్టులకు తీసుకెళ్ళి ఎంత సమయం వృధా, ప్రభుత్వానికి ఎంత డబ్బు వృధా. ఇవన్నీ మనం కడుతున్న ట్యాక్సులేగా. వీళ్ళకేం పోయింది? వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి వరకు ఎంజాయ్ చేశాడు. అసలు భార్య అనే ఆవిడ ఇతననే కాదు, ఇలా మాట్లాడి ఇంటికి వచ్చాక అక్కడ గుమ్మం దగ్గరే చెప్పుతో కొట్టి నువ్వు నాకు వద్దు పో అని చెప్పాలి. ఆ రోజు మనం తోటకూర నాడే చెప్పలేదురా కొడక అంటాం చూడండి, అట్లాగా నువ్వు నాకు మొగుడివా, నువ్వు అసలు మనిషివా, నువ్వు మృగం కంట హీనంగా ఉన్నావు అని చెప్పి తన్ని తరవేసి ఒక్కళ్ళు చేసుంటే ఇంకెవ్వడూ మాట్లాడి ఉండేవాడు కాదు. ఒక బోరుగడ్డ, ఒక కృష్ణమురళి, వీళ్ళందరూ కూడా ఒక ఏదో సెట్ చేస్తున్నాం అనుకున్నారు మేం కాబట్టి ఇవాళ మహిళలందరూ వైసీపీలో ఆలోచించుకోవాలి. ఇది అసలు ఏంటిది, ఈ పార్టీలో మేము ఉండాలా వద్దా, ఇది సరైన పార్టీనా కాదా, అసలు మా మీద రేపొద్దున ఇలా మాట్లాడకుండా ఉంటారా, మాకు భద్రత ఉందా లేదా, అన్ని రకాలుగా మీరు ఏ రకంగా అయినా తీసుకోండి. అంటే రేపొద్దున మా మీద బూతులు మాట్లాడడం ఏంటి గ్యారంటీ? అంటే రోజా లాంటి వాళ్ళు అంటే పర్వాలేదు, వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి. ఇంకా శ్యామలు ఇంకా బూతులు మాట్లాడే స్థాయికి ఆవిడ రాలేదు. శ్రీరెడ్డి వచ్చేసింది ఇప్పుడు, మళ్ళీ క్షమాపణ చెప్పింది, ఆవిడ కూడా భయపడింది, మీకు గుర్తుంది. నన్ను క్షమించేయండి, నన్ను అరెస్ట్ చేయకండి, పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేయండి అని ఆవిడ విన్నపం చేసుకుంది. విన్నపాలు ఎవరు వినేదానికి రెడీగా లేరు, కానీ ఎవరి టైం వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు. కాబట్టి ఇవాళ మాత్రం వైసీపీ మొహం ఎక్కడ పెట్టుకుంటుందో వాళ్ళే చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఫోన్ చేసి, అమ్మా చూస్తున్నానమ్మా, దేవుడు చూస్తున్నాడమ్మా, నేను నీకున్నానమ్మా అండగా. దేనికి అండగా ఉంటావు? అంటే బూతులు మాట్లాడితే అండగా ఉంటావు నువ్వు? బూతులు మాట్లాడించి
వాళ్ళు అరెస్ట్ అయితే నువ్వు దేనికి అండగా ఉంటావు? ఇప్పుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పవయ్యా, అతను మాట్లాడింది కరెక్టేనండి, నేనే మాట్లాడించాను, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి చెప్పమానండి వాళ్ళు దమ్ముంటే. నువ్వు అండగా ఉంటా అన్నావు కదా, ఇవాళ కోర్టుకి వెళ్ళి నువ్వు చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి. లేదు సజ్జలు వెళ్ళి చెప్పమానండి, అవునండి మేమే మాట్లాడించాం, ఇది మా పద్ధతి అని చెప్పమానండి. ఎందుకు బుకాయించటం ఎందుకు? మేము అనలేదని అంటం ఎందుకు? నేను మాట్లాడలేదని అన్నాక ఎవిడెన్స్ చూపించాక నోరు పడిపోయింది కృష్ణమురళికి. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏమవుతారో వాళ్ళు ఆలోచించుకోవాలండి. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేదు. రాజకీయాల నుంచి ప్రతి ఒక్కళ్ళు వైసీపీలో అంటే మంచివాళ్ళు తప్పుకుంటే మంచిది. రాజకీయ లబ్ధి కోసమే కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా నేను మాట్లాడాను అని చెప్పి పోసాని గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది పోలీసులకు. అంటే ఈ సజ్జల, నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సజ్జల నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ వీడియోస్ను సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసేవాళ్ళని చెప్పారు. అంటే రాజకీయ లబ్ధి కోసం ఒక సలహాదారు హోదాలో ఉన్నటువంటి సజ్జల గారు ఇలాంటి పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవడ కర్మకి ఎవడ బాధ్యుడు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెంట తినమంటే తింటాడు ఈడ. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాడికి పోసాని కృష్ణమురళి చదువుకోవాలా, ఉన్నతంగా చదువుకున్నాడు కదా, మంచి రైటరు, మంచి డైరెక్టరు, అంటే ఉన్నత విద్యలు చదువుకొని పరుశూరు బ్రదర్స్ దగ్గర క్రమశిక్షణలో పెరిగి ఏం పొయ్యే కాలం వచ్చింది. వాడంటే పాపాత్ముడు, వాడు ఏ బిస్కెట్ తెస్తే ఆ బిస్కెట్ల కోసం ఆశపడతావు. వాడు బిఏ చదువుకున్నోడుకు రాసిస్తే నువ్వు చదివేది ఏంది? నీ పిహెచ్డీలు ఏమైనాయి? నువ్వు చదువుకున్న పీజీ డిగ్రీలు ఏమని చెప్పినాయి? ఇదేనా విశ్వవిద్యాలయాల్లో నీకు నేర్పించిన సంస్కృతి? అంటే పోసాని కృష్ణమురళి ఇప్పుడు నాకు అతని మేనరిజం అలా ఉంటుందే కానీ కొంచెం ఆపదలు ఉన్న వాళ్ళకి దానం కూడా చేసినాడు ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే దొంగల ముఠాతో దేశ ద్రోహుల ముఠాతో చేతులు కలిపాడు, వీడు కూడా దొంగలాగా తయారైపోయాడు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే అంతే దొంగ బుద్ధులు వస్తాయి, భూత పురాణాలు అనిపిస్తాయి. అందువల్ల ఆలోచన నాకు తెలిసి పశ్చాత్తాపడి జడ్జి ముందు ఒప్పేసుకున్నాడు. సార్ పార్టీ కోసం చేశాను, రాజకీయ కోసం చేశాను, నేను వాడిని కాను, ఎవరు అసలోడు ఎవరు, నీ చేత చిలక పులుగులు వెలికిచ్చింది ఎవరు, ఈ నీతి సీతక గ్రంథాలు వినిపించమని చెప్పినోడు ఎవరంటే సకల శాఖల మంత్రి అయిన బిజ్జల దేవుడు మిల్లెట్ రెడ్డి టోల్గేట్ రెడ్డి చెప్పిండి అని అంటుంటారు. వాళ్ళు ఏమంటారు, మేము చెప్పలేదు, అతనికి దూల బుట్టి నోటి తొత్తర బుట్టి పలికినని వాళ్ళు అంటారు. అప్పుడు కాంట్రవర్సీ వస్తుందిగా. అంటే ఆరోపణ అనేది అతను ఏదైతే అన్నాడో తను కేసుల నుంచి అటు వాళ్ళ మీద చెప్తే నన్ను బయట పెడేస్తారని బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. అంటే పవన్ కళ్యాణ్ తిట్టి చంద్రబాబు నాయుడు తిట్టి బ్లాక్మెయిల్ చేసినాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం నమ్మకం ఏంది? ఇది బ్లాక్మెయిల్. తన కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని కూడా రిస్క్ ఇస్తే వాళ్ళతో పాటు నేను కూడా బయటకు వస్తానని బ్లాక్మెయిల్ అనుకోవచ్చుగా. అంటే వాళ్ళు అతను ఇచ్చిన స్టేట్మెంట్, జడ్జికి ఇచ్చిన స్టేట్మెంటు రేపు దాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే జడ్జి గారు నోటీసులు ఇస్తారు వాళ్ళకి, బాబు నీ మీద ఈ ఆరోపణ వచ్చింది, ఇది నిజమా అబద్ధమా, మీరు స్క్రిప్ట్ పంపించర్రా లేదా అని చెప్పి విచారణకు పిలిపిస్తారు. మిల్లెట్ రెడ్డిని, టోల్గేట్ రెడ్డిని వస్తాడు. వచ్చిన తర్వాత వాడెవడో నాకు తెలియదు అంటాడు. మిల్లెట్ రెడ్డి ఏమంటాడు తెలుసు, వాడెవడో నాకు తెలియదు అంటాడు. మరి లీగల్గా ఎలా హెల్ప్ చేస్తామని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి చెప్పారు కదా వాళ్ళ వైఫ్. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి చెప్తే, నేను వాడిని కాదంటే. అందువల్ల ఏంటంటే మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, వాళ్ళకి కేసులు కొత్త కాదు, వాళ్ళకి బెయిళ్ళు కొత్త కాదు, వాళ్ళకి మనుషులను చంపటం కొత్త కాదు. కాబట్టి పోసాని కృష్ణమురళి కొంచెం భద్రంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సొంత చిన్నాన్నే చంపేసి నారావరి రక్త చరిత్ర గుండెపోటు అని రాపించిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ సొంత చిన్న ఆయన కేసులో తోడబుట్టిన అప్పచెల్లెలు సుప్రీంకోర్టు దాకపోయి మా నాన్న చంపినోడు పట్టుకోమని తిరుగుతూ ఉంటే ఆమె కూడా భయంగా తిరుగుతుంటే ఆ కేసులో 6 మంది లేచిపోయారు. సాక్షులు 6 మంది చచ్చిపోయారు. ఇప్పటికి డాక్టర్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయిందా, వాళ్ళ మొత్తం 6 మంది లేచిపోయారు. ఇంకెవరు మిగిలినారు అంటే 2 మిగిలారు, డాక్టర్ సునీతమ్మ మొగుడు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా పోయారు అనుకో పైకి, ఆ కేసే ఉండదు కదా. అందువల్ల ఏంటంటే పోసాని కృష్ణమురళి వాళ్ళ పేర్లు చెప్పిండు, ఇవాళ బతకనిస్తారా? సొంత మనుషులనే వదల్లా, ఇంట్లో వాళ్ళనే, తోడబుట్టిన చెల్లిని వదల్లా, కన్న తల్లిని వదల్లా,
ఎవరిని నిన్ను వదలుతారు నమ్మకం ఏందిరా, కొంచెం భద్రంగా ఉంటారు ఆయన. అందువల్ల ఏంటంటే పరిటాల రవి కేసులో కూడా అదే జరిగింది. అందరూ ఒకడమిడొకడు అందరూ లేచిపోయారు కదా. అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డితో సామాసం చేసిన వాళ్ళకి వాడు తప్పించుకుంటాడు వీళ్ళందరినీ. రెండోది ఏంటంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి భయం లేదమ్మా. ఫస్ట్ ఏమవుద్ది, ఎప్పుడో జడ్జిమెంట్ వస్తుంది, ఈలో బెయిల్ వస్తుంది, కాకపోతే 3 నెలలు జైల్లో ఉంటాం, లేకపోతే 16 నెలలు ఉంటాం, 17 నెలలు ఉంటాం, బయటకైతే వస్తాంగా, బెయిల్ ఏదో ఒకటి వస్తుందిగా, ఏం చేస్తారు, ఈ జడ్జిమెంట్ వచ్చేది లేదు. జడ్జీల మీద వాళ్ళకి అపారమైన నమ్మకం అమ్మా. మా కేసుల్లో తీర్పులు ఇవ్వరు, జడ్జీలకు అంత ధైర్యం లేదు. భారత న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకున్నంత నమ్మకం ఎవరికి లేదు. భారత న్యాయ వ్యవస్థ మీద ఈ యువజన శ్రామిక రైతు పార్టీకి ఉన్నంత నమ్మకం ఎవరికి లేదు. ఎందుకంటే మా కేసుల్లో కన్విక్షన్ వేసే జడ్జే లేడు భారతదేశంలో అనేది వాళ్ళ గుండె ధైర్యం. అందుచేత ఏంటంటే మేము ఎవరినైనా చంపుతాం, మేము ఎవరినైనా ఏదైనా అంటాం. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వ్యవస్థలన్నీ పనిచేయనప్పుడు కాలమే యముడై కాటేస్తుంది. వ్యవస్థలన్నీ పనిచేయనప్పుడు ఎవ్వరు ఏం చేయలేకపోవచ్చు, పోలీసు వాళ్ళు, జడ్జిలు అందరూ. కాలమే యముడై కాటేస్తుంది. దానికి నిదర్శనం రాజశేఖర రెడ్డి. దానికి నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం కళ్ళ ముందు జరిగింది రాజశేఖర రెడ్డి. అంటే ఎవరు నన్ను ఏం చేయలేరు అనుకున్నాడు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఎర్ర వీగిండు, ప్రకృతి కాలగర్భంలో కలిపేసింది. ఈ పాపాత్ముడు కానీ ఉంటేరా అయ్యా నాయన ఇంక దేశం బతుకుతారా అయ్యి అని చెప్పి తొక్కి పారేసింది. అందువల్ల నేచురల్ జస్టిస్ అంటా నేను. నేచురల్ జస్టిస్ నుంచి ఎవడు తప్పించుకోలేడు. అందువల్ల ఏంటంటే కర్మ ఎవడిని వదలదు, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందని మాత్రం నేను బల్లగుద్ది చెప్పగా. రైట్ మేడం, ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి వెనకుండి ఎంత చేస్తున్నాడు అని చెప్పి ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. రైట్, ఈ 5 సంవత్సరాల్లో మనం చాలామంది ఈ విధంగా మాట్లాడటం చూసాము. సో వాళ్ళందరి వెనక కూడా ఏనే ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా చాలామంది అధికార ప్రతినిధులను తాజాగా నియమించడం జరిగింది. చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సో దీని వెనక కూడా ఈయన హస్తం ఉండే ఉంటుందంటారా? ఆ విధంగా ఇంకొన్ని అరెస్టులు జరిగితే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి భాగోతాలు బయటకు వస్తాయంటారా? అంటే ఇప్పటికే అటవీ భూములు ఆక్రమించారని చెప్పి ఆయన పైన కేసులు ఉన్నాయి. సో అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? భలే ప్రశ్న వేశారు మీరు. అసలు సకల శాఖ మార్చులు అతను. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు ఆయనే. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా మొత్తం చక్రం తిప్పింది అతనే కదా. కాబట్టి మొత్తం మంచి చేసినా చెడు చేసినా బాధ్యత ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఇవాళ ఇతనికి గుండెల్లో మంట వచ్చిన ఎవరికి, కృష్ణమురళికి, అది భయంతో వచ్చిందో లేకపోతే స్క్రిప్ట్తో వచ్చిందో అది కూడా చూడాలి మీరు. మళ్ళీ అది కూడా ఏమైనా స్క్రిప్ట్ పంపించాడా అంటే నువ్వు నా పేరు చెప్పావు, నీ పని చెప్తాను, నువ్వు ముందు ఇప్పుడు నాటకాలు ఆడు అన్నాడా? భయపడి ఇప్పుడు నాకు గుండెల్లో నొప్పి అంటున్నాడా? ఎందుకంటే మీరు దేన్ని నమ్మడానికి లేదండి వైసీపీ వాళ్ళతోటి. మీకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించగల ఒక సమర్థత వైసీపీ వాళ్ళకుంది. కాబట్టి ఇవాళ ఏం జరిగినా గతంలో గత 5 ఏళ్లలో ఏది జరిగినా అన్నింటికీ బాధ్యుడు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి. ఎందుకంటే సోషల్ మీడియా నడిపించాడు. సోషల్ మీడియాలో అసలు ఇలాంటి పోస్టులు పెట్టి ఇలాంటి పోస్టులు పెట్టచ్చని ఒక ప్రజలకి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే సజ్జల భార్గవరెడ్డి. అంటే భ్రష్టు పట్టించటంలో నెంబర్ 1 వీళ్ళు. అంటే అసలు ఒక చక్కటి ఒక కల్చర్ని పాడు చేసి అసలు తెలుగు వాళ్ళు అంటే ఇలా ఉంటారా అనే ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని పార్టీలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీకి ఇలాంటి సంస్కృతి లేదండి. ఏ పార్టీ కూడా ఇలాంటి సంస్కారవంతమైన భాష మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా సజావుగా రాజకీయాలు నడిపారు, ఒక హుందాగా రాజకీయాలు నడిపారు. వాళ్ళు ఒక చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణమురళిని చూసి మిగతా వాళ్ళందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓకే, మనం జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చేస్తే మనల్ని ఇలా చేస్తాడా అంటే సజ్జల అనేవాడు మనని ఎంత కిందకైనా తీసుకెళ్తాడు, లేదు మనని లేకుండా కూడా చేయగలడు. మన కుటుంబాల భద్రత ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ భయపడతారంటేనండి కుటుంబాల కోసం వీళ్ళు భయపడతారు. సో ఇవాళ కృష్ణమురళి అనేవాడు ఒక డబ్బు కోసమే వచ్చాడా, ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారా వాళ్ళు? ఆ కోణంలో కూడా మీరు ఆలోచించాలి.
ఎందుకంటే డబ్బు అనేది చేదు కాదు, కానీ ఇతనికి అంత డబ్బు అవసరం లేదు చెప్పాలంటే. అంత అతను కూడా బాగానే సంపాదించుకున్నాడు కదా. కాబట్టి ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో, అంటే వేరే కులాల వాళ్ళు, ఐమ్ టాకింగ్ అబౌట్ నాట్ రెడ్డీస్, వీళ్ళందరి విషయంలో ముఖ్యంగా పాపం ఎస్సీ ఎస్టీలు లేకపోతే ఇంకెవరైనా కూడా బీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తల ఒగ్గడానికి వాళ్ళ కుటుంబాలను ఏమైనా బెదిరించారు. ఎందుకంటే మనం సుధాకర్ని కళ్ళ ముందు చూసాం, డాక్టర్ సుధాకర్ని, తర్వాత కోడికత్తి శ్రీనుని చూసాం. అంటే వీళ్ళ అవసరాలకు వీళ్ళు వాడుకుని వాళ్ళని లేకుండా చేయటం అనేది వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య, ఎవరికి, వైసీపీకి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఏ రకంగా రాజకీయాలు నడుపుతాడు, ఏ రకంగా మనుషుల చేత ఎలా పలికిస్తాడు చెత్త మాటలు, ఇట్లా మొత్తం అంతా కూడా తన చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరు సజ్జల విషయంలో ఏంటి, నేను సజ్జలు నమ్మి తప్పు చేశానా ఒప్పు చేశానా, ఇప్పుడు నా ప్రాణానికి భద్రత ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈవెన్ భారతీరెడ్డి కూడా, ఎందుకంటే భారతీరెడ్డికి ఈయన చుట్టమవుతాడని మనం విన్నాం. కాబట్టి ఇవాళ ఆలోచించుకోవాల్సింది భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మనం ఇతన్ని పాలు పోసి పెంచామా, లేదు నిజంగా మనం బతికి బట్టగడతామా? ఇప్పుడు మనకి వివేకానంద రెడ్డికి జరిగిందే మనకి జరుగుతుందా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు కృష్ణమురళి అనేవాడికి ఏదైనా అయితే అది అతని భయంతో ఏదైనా అవ్వాలి తప్ప, అంటే నేను నిజం చెప్పాను కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ బెదిరించి ఉంటాడు. ఆ బెదిరింపులకు భయపడి ఆయనకి గుండెల్లో మంట వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇందులో స్వయంకృతాపరాధాలే అన్నీ. ఇలాంటి వాటికి నిష్కృతి ఉండదండి. ఒక్కటండి, మనం ఇది చట్టం ముందు తప్పించుకున్నా, ప్రజలకు నిజాలు చెప్పకపోయినా మనకి ప్రకృతే పాఠం నేర్పుతుంది. ప్రకృతిలోంచి మనిషి వస్తాడు, ప్రకృతిలో కలిసిపోతాడు. అందుకని దానికి ఏమీ సమస్య లేదు. ఇప్పుడు మనం దేనైనా తప్పించుకుంటాం కానీ కాలాన్ని తప్పించుకోలేం కదా. కాలం అనేది మనకి ఎప్పుడూ కూడా అది కాచుకుని ఉంటుంది మన కోసం. మనం ఉండాలన్నా ఉండలేము, వద్దన్నా పోలేము. కాబట్టి టైం విల్ స్పీక్. రైట్ సార్, ఇప్పుడు రాజకీయాల కోసం కులాలను, మనుషులను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడు అన్నది ఒక పోసాని విషయంలో నిరూపితమైంది. సో ఇక మీదట ఆయన పార్టీ కార్యకర్తలు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలంటారా? ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వీళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీళ్ళే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు. సో ఇక్కడ కేసులు ఎదుర్కొనే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో వాళ్ళు తెలుసుకోవాలంటారా మీ అభిప్రాయం? ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, యద్భావం తద్భవతి అన్నట్టు. మీకు సింపుల్గా చెప్పాలంటే, పిడికిడి తిండి కోసం యజమాని ముందర కుక్క తోకాడిస్తుంది. తన కాలి గోళ్లతో నేలను గోకుద్ది. అదేవిధంగా వెల్లికిల పడి నోరు కడుపు చూపుతుంది. ఇవన్నీ నీచిపు చూపులు. అదే గజరాజు మాత్రం, గజరాజు అంటే ఏనుగు, గజరాజు మాత్రం బెట్టుగా చూస్తూ మావటివాడు ప్రియమైన మాటలు పలికితే నోరు తెరుస్తుంది. నువ్వు గజరాజులాగుంటావా కుక్కలాగుంటావా అనేది నీకోసం. అంటే నేను అనేది ఏంటంటే, ఏ మనిషి అయినా సాటి మనిషి పట్ల ప్రేమ, జాలి, దయ, కరుణతో ఉంటాడో వాడు గౌరవింపబడతాడు. అలాగే దుష్టుల పట్ల జాలి, దయ, కరుణ ఉండకూడదు. దుష్టులు, దుర్మార్గులు, క్రూరుల పట్ల జాలి, దయ, కరుణ అనే పదాలకి ఉండకూడదు. ఎందుకు అంటున్నా అంటే, మీకు ఒక చిన్నది, మన హిస్టరీలోకి కానీ వెళ్తే పురుషోత్తముడు అని ఒక రాజు ఉంటాడు. పురుషోత్తముడు మహమ్మద్ ఘోరీని 17 సార్లు ఓడిస్తాడు. మొఘలాయుల దండయాత్రలో, పర్షియన్ రాజుల దండయాత్రలు చేసినప్పుడు మన గుజరాత్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు 17 సార్లు ఓడిస్తాడు. అన్ని ఓడించినప్పుడు ఈడిదేముందని ఇన్నిసార్లు ఓడిపోయిండని అజాగ్రత్తతో ఉంటాడు పురుషోత్తముడు. అప్పుడు ఓడిపోతాడు పురుషోత్తముడు. 18వ ఓడిపోయినప్పుడు 17 సార్లు క్షమించినాను కదా అని చెప్పి ఈయన క్షమించడు పురుషోత్తముడిని. కత్తి తల మీద పెట్టి అప్పుడు చెప్తాడు, రాజనీతి చెప్తాడు. అరే నేను 1 సారి వచ్చిన, 2 సార్లు వచ్చిన, 3 సార్లు వచ్చిన,
నన్ను క్షమించును. ఇంత క్షమాగుణమేంద్రా, ఇంత దయాగుణమేంద్రా మీ భారతీయులకి? ఒరే నాయన, నేనుగా నిన్ను ఇప్పుడు క్షమిస్తే నువ్వు మళ్ళీ నన్ను బతకనివ్వు కాబట్టి చెప్పి మరి తలదీస్తాడు. ఈ బ్యాచ్ ఎటువంటిదంటే మహమ్మద్ గోరీ ప్లస్ మహమ్మద్ గజనీని ఇద్దరిని జాడీలేసి మిక్స్ చేస్తే వాడే కలికాల జగనాసురుడు. కాబట్టి అటువంటి సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పులివెందుల పాబ్లో ఎస్కోబార్ టీము. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ టీము మహమ్మద్ గోరీ ప్లస్ మహమ్మద్ గజనీ ఈజ్ ఈక్వల్ కలికాల జగనాసురుడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథా సారాంశం పట్ల అవగాహన ఉంటే వాళ్ళని కానీ వదిలిపెడితే ప్రజలకి ముప్పు, ప్రభుత్వానికి ముప్పు, అల్టిమేట్గా రాష్ట్రానికి ముప్పు, ఆ పైన దేశానికి ముప్పు. వాళ్ళు దేశంలో సమాజంలో బతికే అర్హత లేని నీచోత్తములు, దుర్మార్గులు, నికృష్టులు అని మాత్రం చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.